అన్నారు. బట్టి గారు కూడా చాలాసార్లు సందర్భంగా మాట్లాడుతుంటే ట్యాక్స్ పేయమని అన్నారు. రైతులు ట్యాక్స్ పే చేయట్లేదు అధ్యక్ష. పొద్దున్నే లేచినప్పటి నుంచి వెళ్ళి బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సబ్బు కానీ, నూనె కానీ, మొబైల్ కానీ, వాళ్ళ యొక్క అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తున్నారు. ప్రజాధనం అంటే వాళ్ళకి ఏదో హక్కులేని. మీరు నేను మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ మీ అనానందాన్ని గురించి మీరు మాట్లాడి సభను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. రైతులు పనులు కట్టలేదని నేను అన్నానా? ఎక్కడన్నానండి? మేము మాట్లాడింది ఏంటి? రైతు భరోసా మీద రైతులకు ఇచ్చేటువంటి సొమ్ము ప్రజలందరూ పన్నుల చేత వచ్చినటువంటి సొమ్ము ఇది మేము 4 గోడల మధ్యనో గడిల మధ్యనో కూర్చొని మా ఇష్టం వచ్చినట్టు రాసుకొని వాటిని పంట పండించడానికి ప్రోత్సాహకరంగా ఇచ్చేటువంటి డబ్బు కాకుండా గుట్టలకి, రాళ్లకి, లేకపోతే భూములు ఎక్వైర్ చేసినటువంటి వాళ్ళకి, కాలువలు పోయిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కాకుండా, కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాకుండా పంట పండించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే వ్యవసాయ మంత్రి గారు పదే చాలా స్పష్టంగా చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే మీరు దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు దాని పేరు చెప్పి మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చారు. అది ప్రజల సొమ్ము, పన్నుల ద్వారా వచ్చిన సొమ్ము, వాళ్ళ చెమట, వాళ్ళ స్వేదం, వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని చెప్పాము తప్ప నేను రైతులు పన్నులు కట్టట్లేదు, వాళ్ళు ఇది చేయట్లేదని నేను చెప్పలేదండి. సో మేము ఎప్పటికి కూడా చెప్పేది ఏంటంటే, మేము ఇందా నుంచి సభను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సీతక్క గారు అడిగారు, ఇందా చెప్పినట్టుగా మేము పోడు భూములకు, గుట్టలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చామని చెప్తున్నాం. 10 ఏళ్ళు అసలు మీరు పోడు భూములకు పట్టాలే ఇవ్వలేదు. మీరు అరిసి అలసిపోయారు. ఈ రాష్ట్రంలో గిరిజన సోదరులు పోడు భూములు చేసుకునే వాళ్ళంతా అడవిలోకి వచ్చి వాళ్ళు పంట పండించుకుంటామంటే పోలీసులు పంపించి ఆడబిడ్డలను కూడా చూడకుండా చెట్టు కట్టేసి గిరిజనులు కొట్టినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఇంకా పోడు భూముల గురించి మాట్లాడతారా? ఎట్లా అండి? మీరు ఉన్న విషయం ఇవాళ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. ఆ డిమాండ్స్ ఏంటో మాట్లాడి ముగించండి. సబ్జెక్ట్ అంతా వదిలిపెట్టి ఎటో పోయి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్లీజ్ అధ్యక్ష, వారి నియోజకవర్గం ముదిగొండలోనే 6 పొట్టన పెట్టుకున్న సమస్య అప్పుడే మర్చిపోయింది అధ్యక్ష. మీ ప్రభుత్వమే కదా ఆనాడు మర్చిపోయిందా? మీ నియోజకవర్గంలోనే 6 రైతుల్ని అధ్యక్ష వారు చెప్పిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 9.5 సంవత్సరాల్లో ఎన్పిఏ పేరు మీద 14.5 లక్షల కోట్లని వితరణ చేసినాయి. ఎందుకు ఇచ్చినామని చెప్పేసి అడగలే, ట్యాక్స్ కట్టిన రాలేదు అనలే. ఇవాళ మేము కూడా కొంతమంది వ్యవసాయం చేయకపోయినా, రెండో పంటకు వాళ్ళకి నీళ్లు లేకనో వేరే విధంగా చేయకపోయినా కూడా ఇచ్చినాం, బరాబర్గా ఇచ్చినామని చెప్తున్నాం. అందులో అనేక ఎస్సీ రైతులు కానీ, ఎస్టీ రైతులు కానీ, బీద రైతులు కానీ ఉన్నారు. వారు కూడా దాని మీద వైట్ పేపర్ పెట్టండి. ఈ యొక్క రుణమాఫీ మీద నేను మీ అందరికి కూడా వీరు చెప్పిండ్రు, మొదటిసారి 16,000 కోట్లు ఇచ్చినాం, రెండోసారి 18,000 కోట్లు ఇచ్చినాం, 19,000 కోట్లకు 12,000 కోట్లు ఇచ్చినాం, 28,000 కోట్లు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి రుణమాఫీ మీద పెట్టింది ఒక కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఎవరు పెట్టలే. వారు చెప్పారు. మజీద్ హుసేన్ సాబ్ 40 మినిట్స్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఇచ్చాము. మీరు 40 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూని అయిన టైం తీసేస్తే ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఇచ్చాము. జస్ట్ క్లోజ్ చేయండి. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. ఎట్లా ఉందంటే అధ్యక్ష జగదీష్ రెడ్డి గారు రుణమాఫీ ఎంత ఉందంటే వారు చెప్పారు 41,000 కోట్ల దాకా వస్తుందని మొత్తం కూడా ప్రెస్ లీక్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 31,000 కోట్లకు అయిపోయిందని చెప్పారు. బడ్జెట్ లో 25,000 కోట్లు అని చెప్పారు. ఎట్లుందంటే వీళ్ళది పంచపాండవులు ఎంతమంది అని చెప్పి అడిగినట్లయితే మంచం కోలవలే ముచ్చటగా ఇద్దరని ఒక అంకేసినట్టుంది అధ్యక్ష. వీళ్ళది ఏముందని అంటే ఇవాళ 31,000 కోట్లు కాదు, దరిదాపుగా 40,000 కోట్ల పైన రుణమాఫీ ఉన్నది. దానికి ఎందుకంటే అధ్యక్ష అనేక మీరే అన్ని రుణమాఫీ చేసినాము, ఇన్ని విడతలు కానీ గొప్పగా చెప్పారు. మరి 40,000 కోట్లు ఎట్లా మిగిలినాయి? మేము వచ్చినాక అయిందా? మీరు నిన్న మేమంటే ఈ 10 నెలలనే అయిందా? ఒక్కసారి మాట్లాడేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా చూసుకొని మాట్లాడాలి.
ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే వీళ్ళందరూ కూడా మేము చాలా మంది ఒక 100 తీసుకొచ్చిన అధ్యక్ష. కుటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఒక కుటుంబంలో భార్యాభర్త, 2 కొడుకు 2 కోడళ్ళు ఉన్నట్లయితే వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం ఉన్నట్లయితే మిగతా 6 కూడా రావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష,